గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒకప్పుడు పాములు అనేటప్పటికీ జనాలకి దూరంగా అటవీ ప్రాంతాల్లో మనం ఏదైనా పొలాల్లోనికి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా లాంగ్ నడిచి వెళ్తున్నప్పుడు తారసపడేవి. కానీ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా జనావాసాల మధ్యకే విషపూరితమైన పాములు కూడా వచ్చేస్తున్నాయి. అవి విషపూరితమైనవా కావా అనేది పక్కన పెడితే పాము అనేదాన్ని చూస్తేనే ముందు భయం వేస్తుంది. ఇమీడియట్గా దాన్ని పట్టుకునే వాళ్ళు వచ్చేంత వరకు కూడా ఆ భయం అలాగే కొనసాగుతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు స్నేక్ క్యాచర్స్ కూడా ఎప్పటికప్పుడు ప్రజల్ని అవేర్నెస్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీ ఇళ్లల్లోకి రావచ్చు, వాష్రూమ్ కమోడ్లోనికి రావచ్చు, ఫ్రిడ్జ్లో తిష్ట వేసుకొని కూర్చుంటున్నాయి, ఏసీలో పిల్లలు పెట్టేస్తున్నాయి. ఇలా రకరకాలుగా చూస్తున్నప్పుడు మనకి అది ఒక వార్త అయినప్పటికీ కూడా మనలో కూడా ఒక తెలియలేనటువంటి ప్యానిక్ ఉంటుంది. ఒకవేళ మన ఇంట్లోనికి ఈ చోట్లోనే ఉంటే కనుక మనం ఏం చేస్తాం, మనం ఎలా భయపడతాం, మనం అప్పుడు ఎలాంటి తెలివితేటలు ప్రదర్శిస్తాం, ఇలాంటి అనాలిసిస్ కొనసాగుతుంది. బట్ ఇప్పుడు నేను స్నేక్ క్యాచర్ నాగరాజు గారితో మాట్లాడదాం. ఆయన గత 10 సంవత్సరాల పైగానే దాదాపు 10,000 వరకు ఇప్పటికీ పాములు పట్టుంటారు. ఆయన మల్కాపురంలో ఉంటారు. యారాడ సమీప ప్రాంతంలో మళ్ళీ సిటీ లిమిట్స్లో ఒక్క కాల్ వచ్చినా చాలు ఆయన ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి స్నేక్ని క్యాచ్ చేసి సురక్షితంగా దాన్ని అటవీ ప్రాంతాల్లోనికి విడిచిపెడుతూ ఉంటారు. అయితే పాములు పట్టే వృత్తి మాత్రం వాళ్ళది కాదు. ఆయన ఈ పాములు పట్టడం అనేది ఒక స్కిల్గా నేర్చుకోవటానికి కూడా ఒక కనెక్టింగ్ పాయింట్ ఉంది. అదేంటో ఫస్ట్ అడిగి తెలుసుకున్న తర్వాత ఏ పాములు విషపూరితమైనవి, ఒకవేళ మనకి అనుకోకుండానే ఇంట్లో కానీ కమోడ్స్లో కానీ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పాములు కనపడితే, ఎందుకంటే ముందు పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పరుగు పెట్టలేరు అనే భయం ముందు మనలో ఉంటుంది. కాబట్టి దాని మీద ఒక నాలెడ్జ్ తీసుకుందాం. నాగరాజు గారు నమస్తే అండి. సో ఇప్పటికీ 10,000 వరకు పాములు పట్టే ఉన్నారు. ఫస్ట్ అసలు కనెక్టింగ్ పాయింట్ ఏంటి అంటే కనుక మా ఫ్యామిలీ ఎవరు కూడా పాములు పట్టే వృత్తి కాదు మేడం, నేనే నేర్చుకున్నాను, అది కూడా ఒక సందర్భం బట్టి అన్నారు. ఏంటది? యాక్చువల్గా పాములు అంటే మా వద్దు కాదండి. యాక్చువల్గా ఇంట్లో ఎవరు మా పాములు కాదు, ఎవరు పాములు ఉంటారు ఈదులతో పాములు వాళ్ళు కాదు. యాక్చువల్గా మా ఇంటి మామూలుగా ఉంటాయి. అంటే ఒక ఇంట్లోనే పెద్ద అమ్మాయి ఉంది, కింద మంచ కింద ఆగిపోయి ఉంది. వాళ్ళంటే గుడిసిల్లు పాకిళ్ళు ఇంట్లో ఉంటే నాకు వెంటనే జనం ముగిపోయారు. చూడగానే నేను వెళ్ళి చూశాను, ఏంటంటే ఇలా పాము ఉందంటే తన అమ్మాయిని తేనంటే లేదంటే అమ్మాయిని తెస్తే పెట్టండి, అమ్మాయి కింద నాగపాము ఉంది, పాము వస్తే ఆమెకి ఇబ్బంది అయిపోతుంది, కడుపు బాబుకి ఇంక ఇబ్బంది అయిపోతుంది, బేబీకి ఇబ్బంది. సరే వెయిట్ చేయండి అమ్మ అని ఒక గోను పెట్టి కర్రతో తోస్తానంటే పావును చంపకనమ్మా, పావును అదే మూగు చెప్పాకమ్మా, మనకంత భూమి అంత తక్కువ ఉంది, దానికంత తక్కువ ఉందమ్మా, దాన్ని చంపకం గాయం పట్టుకున్నామ్మా, బాగా వెయిట్ చేయండి అంటే ఇంటికి వెళ్ళి గోను తెచ్చి ఒక కర్రని గోను కట్టేసి ఆ పావును ఇలా తోలితే గోను గెలిపిందండి. అక్కడ నుంచి పావును పెట్టి మళ్ళీ స్విచ్ మీద అదే అలాగ స్విచ్ మీద వేరే ఇంట్లో అయింది. అదే ఎందుకు మంచిది, ఇది బాగుంది మనకి, ఎందుకంటే పావులను చంపేస్తున్నారు, మోజం చంపేస్తున్నారు, చంపకంటే మనకు ఇదే మన హాబీగా అయిపోయిందండి. అప్పటి నుంచి ఇలాగ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఫోన్ వచ్చినా మనం అదే ఫోన్ రావడం, మనం ఎక్కడ ఫోన్ మనం వెళ్తూ ఉంటాం. జనాలకు ఏమైనా చెప్పడం అంటే పావును చంపకండి, పావులు అంటే మనకైతే భూమి హక్కు ఉంది, దానికైతే హక్కు ఉందని చంపకండి. ఏదైనా మీకు పాము కాబట్టి నాకు కాల్ చేసుకుని నెంబర్ తీసుకుని కాల్ చేయండి. నైట్ ఎప్పుడైనా ఫోన్ వస్తామంటే పాము పడతా ఉంటాం, చేస్తామండి, అది పడుతుంది. మీరు అన్నది చాలా కీ పాయింట్. ఎందుకంటే అక్కడ ఎవరో ఒకరికి హాని జరుగుతుందేమో అనే ఒక భయం, ముందు దాన్ని బంధిస్తే కానీ ప్రాణభయం పోదు మనకి. అలాంటి సందర్భంలో మనం ఎవరైనా హడావిడి చేసి అగ్రెసివ్గా చేస్తే అది అంతకంతకు తను కాగల. ఇప్పుడు తన ఉన్న లోపల ఉన్న బాబు ఇంకా తను చనిపోతే బాబు చనిపోతారు కదా అని ఇద్దరు ప్రాణం కాపాడి ఈ పాము కాపాడి ముగ్గురు ప్రాణం కాపాడానండి. అవును, అదే ఫస్ట్ టైం అండి. అదే అండి. అప్పటి నుంచి ఇది బయట చెప్పండి. అప్పటి నుంచి పాముల మీద ఒక అభిప్రాయం మీకు పెరుగుతూ వచ్చిందా? అవునండి, ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది ఇది ఫీల్ ఉన్నామండి అప్పటి నుంచి. అంటే వాటి ఫీలింగ్స్ కూడా మీరు అర్థం చేస్తారు? అవునండి, కన్ఫర్మ్ ఫీల్ అవుతుంది. అంటే ఎప్పుడు కోపంగా ఉంటుందో, ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటుందో తెలుసండి. ఎప్పుడు పాముని ఫ్రెండ్లీగా ఉండదు, కథ ఉండదు. అంటే కొన్ని కోపంగా ఉంటాయి కానీ ప్రతి పాము కోపంగా ఉంటాయి. అంటే దానికి ఏం చేస్తామా, ఆ పాము మనకేం చేస్తుంది, దాని భయం ఉండి దానికి మనకు కాటు వేస్తుంది. సైకలాజికల్గా మనం పాముని ట్రీట్ చేయగలుగుతామా? మీరు
దాని మూమెంట్ అది అగ్రెసివ్గా ఉందా లేదా, దాన్ని మీరు కాళ్ళు అవి ఊపుతూ కూడా స్టిక్ ఒకటి ఉంటుంది, అండ్ దాన్ని ఇలా ఇలా అంటూ ఉంటారు కదా. అదేనండి, ఇప్పుడు స్టిక్ ఉంటుందండి. స్టిక్ అంటే మన పైకి రాకంటే దాన్ని కంట్రోల్ చేయడానికి స్టిక్ ఉంటుందండి. ఇప్పుడు పాము అనేది మనం కాలు ఊపుతుంటాం, ముడికాలు ఊపుతుంటాం. ఎందుకు ఊపుతున్నాం అంటే దానికి పాము వెళ్ళిపోతే మూవ్ ఆపడానికి. ఇప్పుడు మనసు మూవ్ అవుతుంది, అది పాముకి మూవ్ అవుతుంది కండి. అదే మన కథకు అప్ చేయడానికి దానికి చేస్తూ ఉంటాం. అది ఇంకా కోపంగా పగడైతే నుంచి ఉంటుందండి అంతే. అంటే వేరే వాళ్ళు చేయలేరు కండి. పావుని పత్రిక భయం ఉంటుంది. మాకు ఒక అనుభవం ఉంది, ఈ 15 సంవత్సరాలు 12 మాకు అనుభవం ఉంది. ఏ పాము ఎలా డీల్ చేయాలో, ఏ పాము ఎలా క్యాచ్ చేయాలి మాకు అనుభవం ఉంటుంది. వేరే మంచి చేయలేరు కానీ. టెక్నికల్ నాలెడ్జ్ స్కిల్ ఉంది. పాము కనబడితే అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే, పాము కనబడితే మనం చేయకూడని పనులు మాకు జనరల్గా యాక్చువల్గా అంటే జనాలకు అదే చెప్తున్నానండి. పాము కనపడితే ఒక 10 మినిట్ ఉండి దూరంగా ఉండి అబ్జర్వ్ చేయండి. అంటే అబ్జర్వ్ చేసి దానికి ఫోటేజ్ పని వాట్సాప్ పెడితే వెంటనే చూసి అది పాజిటివ్ నాన్ పాజిటివ్ అని చెప్తామండి. ముందు జనాలు ఏంటంటే భయం పడతారు కదండి. మరి భయం పడకండి, నాన్ పాజిటివ్ జరిపోతూ పెసర పాము ఏదో పాము చెప్తాం, మాకు తెలిసిన పేరు చెప్తాం. అది నాన్ పాజిటివ్ అండి. పాజిటివ్ ఉండదండి, అది ఖర్చు అవ్వదు. మీకు భయం పడకండి, వస్తాం 10 నిమిషాలు వస్తామండి, వెళ్తూ ఉంటామండి. అత్యంత విషపూరితమైనవి ప్రమాదకరమైన పాము జాతులు ఏంటండి? మన విశాఖపట్నంలోనండి, వైజాగ్లోని అన్ని విషపూరితంగా ఉండవండి. పాయిజన్ ఉండవు, కొన్ని నాన్ పాయిజన్, కొన్ని నాన్ పాయిజన్ ఉంటాయి. ఒకటి రక్తపింజర, కట్ల పాము, గ్రీన్ వైపర్, కోబ్రా అండి. ఈ 4 స్నేక్స్ అండి మన వైజాగ్లో ఉండేదండి పాయిజన్స్ అండి. ఈ తగ్గిన మిగతాలన్నీ పాయిజన్ లేదండి. మిగతా పాముల కన్నా నాగు పామును మాత్రం మనం కొంచెం డివోషనల్ టచ్ ఇస్తాం, దేవత మూర్తిగా చూస్తూ ఉంటాము. సో వాటి అంటే పూర్వకాలం వచ్చిన దేవతలన్నీ మనం మొక్కుతామండి. ఇప్పుడు మేము మొక్కుతామండి దేవతలను, మేము మొక్కుతూ ఉంటాం. ఇప్పుడు స్నేహంగా వచ్చింది, దానికి వెంటనే క్యాచ్ చేయక నేను ముందు మొక్కానండి. దాన్ని దర్శనం చేసుకుని అప్పుడు నేను దాన్ని పట్టుకొని చేసేసానండి. ఇప్పుడు అన్ని దేవతలు పాములు ఉంటాయండి. సో ఇప్పటి వరకు మీ ప్రాక్టీస్లో, మీ సర్వీస్లో ఈ అరుదైన పాములు గోల్డ్ కలర్లో ఉన్నదాన్ని పట్టుకున్నారు, బంగారపు రంగులో ఉన్నదాన్ని, ఏంటి అరుదైన జాతులు ఇప్పటి వరకు మనకు కనపడలేనివి మీరు క్యాచ్? నాకు క్యాచ్ చేసిందండి. ఇప్పుడు నుంచి లాస్ట్ టైం పట్టుకుని గోల్డ్ స్నేక్ పెట్టానండి. అది మన ఎరాడా డాల్ఫిన్లోనే ఒక కోటర్స్టోన్ డాల్ఫిన్, కొండ ప్రాంతంలో అండి. కొండ ప్రాంతం ఎన్నో జీవులు, రకరకాల జీవులు ఉంటాయి. సాధారణ బయట రావు కండి. నాగదేవతలు కొన్ని వస్తే కొన్ని రావు, సాధారణంగా రావు. అలాగే మనకి గోల్డ్ స్నేక్ కనిపించిన ఉంటుంది. కొన్ని సంవత్సరం 1 year అవుతుంది. ఇప్పుడు నాగదేవత అనేది శ్వేతనగర్ కనిపించిందండి. శ్వేతనగర్ పట్టుకోవడం జరిగింది మొన్న. నాగరాజు గారు ఒకటి చెప్పండి, కామన్ పబ్లిక్ కొన్ని నమ్మకంతో ముందుకెళ్తారు, కొంతమంది భయంతో వెనకడుగు వేస్తారు. పాముల విషయంలో 2 నడుస్తాయి, ఒకటి భయం, 2 నమ్మకం. నమ్మకం బలంగా ఉన్నవాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు పాము కనబడితే ఇమీడియట్గా దాన్ని దేవుళ్ళలాగా ట్రీట్ చేయటం, అవసరమైతే పాలు పోస్తారు, గుడ్లు పెడతా ఉంటారు, లేకపోతే మనం చెప్పింది, మన ప్రార్థన, మన ప్రేయర్ అంటే మనం మొక్కుతున్నది అది వింటుందేమో అని ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మనం చూసాం. అది స్వామి గారు ఒక పొట్టలోని నాగపాము పెట్టేసి, అతను పెట్టారో మనకు పెట్టి తెలీదు. సాధారణంగా పాము అనేది పొట్టలో ఉండదండి. సాధారణ పాము అనేది పొట్టలో ఉండదు. పాము అనేది ఎలకల్లో, కన్నల్లోని ఈ వెళ్తూ ఉంటాయి. ఎలకలు పట్టడానికి ఆకలితో పట్టడానికి ఎలకల కన్నంలో వెళ్తూ ఉంటాయి. పొట్టలో అండి కొండబంద పొట్టలు ఉంటాయి. ఈ వెంటకి వేడి భరించలేక ఆ పొట్టలో వెళ్ళి దూరుతూ ఉంటాయి, చల్లగా ఉంటే దూరుతూ ఉంటాయి. మా తక్కల గారి పాము అనేది పూర్వకాలం వచ్చింది దేవతలు అండి. అప్పుడు ఇప్పటికి నేను నమ్ముతానండి, పాము అంటే నేను నమ్ముతాను. ఏ పాము నాకు పాము ఇచ్చిపెట్టినా సరే పట్టుకుని ముందు నమస్కారం ఇచ్చి దండం పెట్టి పాము పడుతూ ఉంటానండి. సాధారణంగా పాము చెవులు అనేవి అంటాం, అంటే చిన్నది మాట్లాడుకున్న వినేస్తారు. ఇప్పుడు పాము కూడా మన సౌండ్స్ బట్టి నోటీస్ చేస్తుందా అసలు? పాము అంటే ఎక్కడ జనాలు అంటే గోడ చెవులు ఉంటాయి అంటారండి. చిన్న మనిషి గోడ పడిన చెవులు ఏం కానీ పాముకి అలా చెవులు ఉండవండి. ఈ శబ్దానికే అండి, మన నడిచే శబ్దానికి, మన ఎక్కడికి నడుచే శబ్దానికి దానికి సౌండ్ వినపడుతుంది. పాము చెవులు ఉండవండి. భూమి అదురికి దానికి వినపడుతుందండి. ఎక్కడ భూకంపం వచ్చిందో ఏమొచ్చిందని ముందు మనకు తెలియకంటే భూమి జీవించి పక్షులకి కానీ జంతువులు కానీ దానికి ముందు తెలుస్తుందండి. దాన్ని బట్టి సో ఇట్లాంటి ఎర్త్క్విక్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ముందు పాములకి తెలుస్తుంది. భూమి జీవించే పక్షులకి తెలుస్తుంది, మనకంటే దానికి తెలుస్తుండే. ఎందుకంటే పాముకు చెవులు ఉండవండి. పావును అబ్జర్వ్ చేసిన చెవులు ఉండవు. అంటే యాక్చువల్గా పాము కొట్టి చంపేస్తారు, ఇంటి పక్కన వచ్చి పాము వచ్చి చంపేస్తారు, కొంతమంది చంపేస్తారు మూఢనమ్మకాలు. అదే పాము గుడిలోకి వస్తే మొక్కుతారు కండి. అదే పొట్టిన
ఆ కొట్టిన బ్యాక్ సైడ్ లిక్విడ్ వస్తుందండి. ఏ ఆడపాము కొట్టాడు ఫీమేల్కి కొట్టగానే లిక్విడ్ వస్తుంది. ఆ పాముని ఎక్కడ దూరం పడేస్తారు, కాల్ చేస్తారు, ముందు పడేస్తారు. ఆ స్మెల్కి చుట్టుపక్కల ఎక్కడ ఉంటే వేరే పాము వస్తుందండి. మేల్ చంపితే ఫీమేల్ వస్తుంది, ఫీమేల్ చంపితే మేల్ వస్తుంది. ఆ స్మెల్కి వస్తుందండి. జనాన్ని ఏమంటే పాము పగబెట్టింది మళ్ళీ వచ్చింది, మంటికి వచ్చింది, కాటు వేయడానికి వచ్చిందండి అని అంటారు. అలా కాదండి, అంత మూఢనమ్మకాలండి. పాము చంపించేందుకు ఏం వస్తుందండి? పాము మీకు పగబట్టి ఏమొస్తుంది? పాము అంటే చచ్చిపోయి చంపిస్తారు, కాల్చిస్తారు, పాము ఏమొస్తుందండి? రాదు కదా. ఇప్పుడు పాము కొట్టినప్పుడు లిక్విడ్ వస్తుందండి, ఫీమేల్ లిక్విడ్ వస్తుంది వచ్చండి. ఆ స్మెల్కి చుట్టుపక్కల ఉంటే పాము వస్తుందండి. ఆ స్మెల్కి వస్తూ ఉంటుంది. అది ఎక్కడ ఉన్నా కూడా ఆ స్మెల్ వస్తుందండి. దాన్ని చూసి పాము జనాలు చూసారంటే పాము పగబడి మళ్ళీ వచ్చిందండి. పాము వస్తుందండి. మీరు చంపేసి కాల్చిస్తానికి ఏం వస్తుంది? పాము వస్తుందండి చెప్పండి. సో అంటే ఇది ఒక రకమైన మూఢనమ్మకమే. ఈ మధ్య కొంతమంది మా వైఫ్ పాములాగా ప్రవర్తిస్తుంది, పాములాగా పాలు తాగుతుంది, పాములు కల్లోకి వస్తున్నాయి. పాము అనేది పాలు తాగదండి. ఎగ్ తింటుంది, కోడి వ్యాక్స్ అనేది ఎగ్స్ తింటుంది, పాము తింటుంది. కానీ పాము అనేది పాలు తాగదండి సాధారణంగా. అంటే మన పూర్వకాలం వచ్చిందండి పొట్ల పాలు వేయడం, అది నమ్మకంగా మనం పాలు అవుతున్నాం. అంతేగాని పాము పాలు తాగితే లూజ్ మిస్ అయిపోతుంది. దానికి ఆక్సిజన్ లూజ్ మిస్ అయిపోతే మనం చచ్చిపోతే అవకాశం ఉంటుంది. పాము ఎప్పుడు పాలు తాగదండి. వాటర్ తాగుతుంది, పాలు తాగుతుంది, వాటర్ తాగుతుంది. ఎగ్స్ అనేది కోడి ఎగ్స్ తింటుందండి, ఉంది. పాలు తాగదండి. ఇప్పుడు సాధారణ పాలు ఉంటుంది, తాగదండి సాధారణంగా. నాగరాజు గారు, ఒకవేళ సడన్గా అంటే ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం మనం, సీజన్తో సంబంధం లేకుండా ఒకప్పుడు రైతు నేస్తాలుగా పాములు. ఎందుకంటే ఈ పంట పొలాలు పాడు చేసే ఎలకల్ని ఇవి చంపుతాయి కాబట్టి రైతులు స్నేహితులుగా భావించేవారు పాములు అంటే కొన్ని పాములు అండి రైతులుగా స్నేహంగా ప్రేమగా జీవించేవారు. అది ఏంటంటే ర్యాక్ స్నేక్ అండి. ఏ పామే అండి రైతులకు చాలా సేవండి పాములను. ఇప్పుడు మన జనవాసం వచ్చి పాములు చంపేస్తాం, రైతులు చంపరండి, సాధారణంగా చంపరండి. దానికి ముందు మొక్కుతారండి, చూడకుండా మొక్కుతారంటే రైతు పంటకి పాడు చేయకుండా ఎలకలు ఉంటాయి, ఆ ఎలకలు తినడానికి ఈ పాములు వెళ్తూ ఉంటాయి. అంతే పాము సంరక్షించినట్టు మరి రైతులకి. అందుకని పాములు రైతులు కానీ ఏ పాము చూస్తే వదిలేస్తారు, విడిచిపెడతారు. అంటే దేవునిగా భయంగా భావిస్తారండి. ఎందుకంటే ఈ పంట నాశనం చేయడానికి ధాన్యం కానీ బియ్యం కానీ నాశనం చేయడానికి ఎలకలు వస్తూ ఉంటాయి, పందికొక్కులకి ఎలకలకి వస్తూ ఉంటాయి. దీన్ని తినడానికి పాములు వస్తూ ఉంటాయండి సాధారణంగా. ఇప్పుడు సీజన్తో సంబంధం లేదు, కమోడ్లో కనపడుతున్నాయి పాములు, బాత్రూంలో కనిపిస్తున్నాయి, ఇంటి పరిసర ప్రాంతాల్లో ఏసీలో పిల్లలు పెడుతున్నాయి, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి కూర్చుంటున్నాయి. అంటే ఏంటి మిస్ అవుతున్నాయి అసలు? సరే ఎక్కడంటే ఈ కొండ ప్రాంతాల్లో నేవీలు మొత్తం అంతే చాలామంది నేవీ కాదు ఎవరైనా సరే కొండ ప్రాంతాల్లో చెట్లు కొట్టేసి మొత్తం ఇల్లు కట్టడం బట్టి దాని ఆహ్వానం ఎక్కడ చెప్పండి. ఉండడం ప్లేస్ ఎక్కడ ఉండడం ప్లేస్ కొండ ప్రాంతంలో ఆ కొండని మేము కొట్టేస్తాం, కొండలు కట్టి చిల్లు కట్టేస్తే దాని ఎక్కడ ఉంటుందండి? జనవాసం వస్తారంటే కదండి. ఈ జనవాసం వస్తారంటే విండో మనం లాస్ట్ టైం చూసాను, కంపౌండ్లో బాత్రూంలో పాము వచ్చింది. అది ఎలాగ వచ్చిందంటే ఒక ఎలక దీని భయపడి మాన్యువల్ ఎక్కడ ఉంటుందో గటర్ మాన్యువల్ ఉంటుందో ఆ గటర్ ఇప్పుడు బాత్రూమ్ గట్టర్ ఉంటుంది కానీ ఆ హోల్ వెళ్ళిపోతుంటాయి పాములు, ఎలకలు పట్టడానికి పాములు వెళ్తూ ఉంటుంది. దాన్ని ఫాలో అవుతుంటే కంపౌండ్లో వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏసీలో వస్తుందంటే బ్యాక్ సైడ్ వెంటకి భరించలేక ఈ కన్నాలు బ్యాక్ సైడ్ ఓళ్ళు ఉంటుంది కదా, ఏసీకి ఓళ్ళు ఉంటుంది, ఆ ఏసీ ఓళ్ళు నుంచి బయట లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. లోపల చల్లగా ఉంటుంది కానీ చల్లగా ఆహ్వానం ఉంటుంది, బాగుంది ఉండిపోతూ ఉంటాయి. అది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు